జూలై 7, 8, 9 తారీఖులలో వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. అయితే జూలై 7, 8, 9 తారీఖులలో వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతూ ఉన్నారు? అలానే వృశ్చిక రాశి వారికి నమస్కారం అండి. అందరికీ మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, వృశ్చిక రాశి వారు ఈ వీడియో మీ కంట పడింది అంటే అంత యాదృచ్ఛికమైతే ఈ వీడియో మీ కంట పడింది అంటే అంత యాదృచ్ఛికం కాదు అని గుర్తుపెట్టుకోండి. అలా వృశ్చిక రాశి వారు మీ జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు మరియు పోతూ ఉంటారు. కానీ ఇది అంత యాదృచ్ఛికమైతే కాదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను పడటం, నమ్మిన వ్యక్తుల చేతుల్లో చాలా ఎక్కువగా మోసపోవడం, అలానే వీరి జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఏదో ఒక రకమైనటువంటి గుణపాఠాన్ని వీరికి నేర్పిస్తూనే ఉంటారు. అది ఏదో ఒక రకంగా ఖచ్చితంగా కూడా గుణపాఠం అనేది నేర్పిస్తూనే ఉంటారు. అది మంచా చెడా అనేది పక్కన పెడితే ప్రతీది కూడా ఒక గుణపాఠం లాగా నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది వీరికి మంచి చేస్తారు, మరి కొంతమంది వీరికి చెడు చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది మంచి, అలానే చెడు, ఇలా రెండూ కూడా చేస్తూ ఉంటారు. మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే కానీ వీరికంటూ కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే కానీ ఆ వ్యక్తి వల్ల ఒకరి వల్ల గుణపాఠం అంటే మంచి నేర్చుకుంటే మరొకరి వల్ల మాత్రం అంటే చెడు బాధను మిగిల్చి వెళ్తూ ఉంటారన్నమాట. ఇలా 1, 2 కాదు, చాలా రకాలైనటువంటి వ్యక్తులు జీవితంలోకి వస్తూ పోతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా పాపమని చేరదీసి వారికి అవసరమైన సమయంలో డబ్బుని వారి చేతికి ఇచ్చి తర్వాత వీరికి అవసరమైనప్పుడు మాత్రం డబ్బుని ఇవ్వకపోవటం, ఇది ఖచ్చితంగా కూడా వీరికి బాధను కలిగిస్తుంది. ఇది వీరి జీవితంలో అనుభవం. అంటే ఏదైనా మంచైనా చెడైనా అది మనం అనుభవాలుగానే భావించాలన్నమాట. అనుభవం అది ఇంకొకసారి మనం అటువైపు వెళ్ళకుండా అదొక గుణపాఠం, గట్టి అనుభవం అని చెప్పొచ్చు. ఒకసారి మళ్ళీ గాయపడినప్పటికీ ఇంకొకసారి కూడా మళ్ళీ అలానే గాయపడ్డామంటే అది ఇంకా మనోబలం కావచ్చు, మనోధైర్యం కావచ్చు, ఇంకా పెంచుకోవడానికి అని చెప్పుకోవచ్చు. మంచి చెడు నేర్పుతూ ఉంటారు. అయితే వీరు ఇలాంటివి ఎన్నో సందర్భాలు, సన్నివేశాలు కూడా చూసే ఉన్నారు. ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారి వల్ల సమస్యలు, చిక్కులు రావటం, ముఖ్యంగా అయితే వీరికి ఆర్థికంగా వీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే వీరి అవసరాలకి మాత్రం కనీసం ఒక్కరు కూడా సహాయం చేయకపోవటం, ఇలాంటివి వీరి జీవితంలో చాలా ఉంటాయన్నమాట. 1 కాదు, 2 కాదు. ఇక జీవితంలో మనుషులను నమ్మటం మానివేయాలి. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా సరే కానీ వారిని కూడా పొరపాటున చేరదీయకూడదు అని వీరు అనుకుంటూ ఉంటారు. అలా వీరి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాల కష్టాలు అనేవి వీరిని చాలా బాధ పెడుతూ ఉంటాయన్నమాట.
వీరి జీవితంలో సంతోషం అనేది చాలా తక్కువ, అలానే బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. అప్పటి నుండి మనుషులు అంటే ఎలా ఉంటారు, మనుషులను నమ్మాలా వద్దా, అసలు మనిషిని అస్సలు కూడా నమ్మకూడదు అని వీరు చాలా గట్టిగా అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటారన్నమాట. అంతేకాదు వీరి జీవితంలో చాలా సమస్యలు మరియు చాలా కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలా వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావటం వల్ల కొన్ని రకాలైనటువంటి మంచి మరియు మీ జీవితంలోకి కూడా ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తి మీ జీవితంలో మరి మంచి గుణపాఠం నేర్పారా, చెడు గుణపాఠం నేర్పారా అనేది పక్కన పెడితే వారి వల్ల కూడా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన జీవితంలో కర్మలపైన ఆధారపడి ఉంటుంది. నిజానికి మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, మనం మంచిగా ఉండాలి, మంచి దారిలో వెళ్ళాలి అని చెప్పి చాలా ఆలోచించి మనం ఒక మంచి దారిలో నిలబడాలి, మంచి దారిలో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడే ఏమవుతుందంటే మనం ఓకే అన్నీ ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాం. కానీ అన్ని మంచిగా నిర్ణయాలే తీసుకున్నా సరే, కాకపోతే మళ్ళీ కర్మ అనేది మనకి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా ఆలోచించి తను మంచివారా చెడువారా అని చాలా సమయం తీసుకొని అన్నీ మంచివారే అని తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎన్నో సమస్యలు అన్ఎక్స్పెక్టెడ్గా రావటం, మీరు ఏదైతే జరగదు అనుకున్నారో అదే జరిగి తీరటం, మీ గుండె పగిలేలా రోధించటం, అలానే మీ మనస్సు ముక్కలైపోవటం, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా జరిగి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే కావద్దు, ఇది మనకి చాలా భయం ఇస్తుంది లేదా చాలా హానికరం అని అంటామో 100కి 1000% అది ఒక్కసారైనా మన జీవితంలోకి వచ్చి తీరని దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు కర్మ అనేది ఒకటి ఉంటుంది, మనం దానిని ఆపలేము. ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా ఆ కర్మ అనేది మాత్రం మనకి జరగాల్సిన దాన్ని ఏదో ఒక రూపంలో జరిగిపిస్తుంది. అది మంచి అయినా చెడైనా, చెడు అనేది కాదు మంచి కూడా ఒక్కొక్కసారి అవుతుంది. ఏంటంటే మనం జీవితంలో ఇది సాధించలేము, జీవితంలో కాదు కలలో కూడా ఇది ఊహించడానికి కూడా సాధ్యం కాదు అని మనం అనుకున్నప్పటికీ అది ఖచ్చితంగా నిజమై మన కళ్ళెదుటే నిల్చుంటుందన్నమాట. అంటే మనం ఏదైతే మంచి జరగదు, మనం ఇంత జీవితంలో ఒక 1,00,000 రూపాయలు సంపాదించలేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో మనం అది జరగదు అనుకున్నది కూడా 100% జరిగి తీరుతుందన్నమాట. అది ఖచ్చితంగా మన రాతలో రాసి ఉంటే అది జరగకుండా ఉండదు, అది ఏదైనా సరే. సో వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా ఒక వ్యక్తి యొక్క రాక మీ యొక్క పూర్తి జీవితాన్ని మారుస్తుంది. అది వారి యొక్క సరైనటువంటి ఒక గైడెన్స్ కావచ్చు, అలానే వారి జీవితంలో జరిగేటటువంటి ఒక మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటివి మంచైనా చెడైనా జరగదు అనుకున్నదే జరిగి తీరుతుందన్నమాట. అలా మీ జీవితంలో కాదు అనుకున్నది అయ్యి తీరుతుంది. 100% కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం ఉంది ఒక కొత్త వ్యక్తి వల్ల. ఇది 100కి 100% కూడా నిజం. అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా ఒకసారి అనుకున్నారు అంటే పట్టుబట్టి అది సాధించేంతవరకు కూడా నిద్రపోరు. అనుకున్నది అనుకున్నట్లుగా 100% కూడా సాధించే వారు అనుకున్నట్టుగా సాధించి ఆ తర్వాతే ప్రశాంతంగా ఉంటారు. అయినా సరే ఒకటి సాధించామని చెప్పి అక్కడే ఆగిపోయే మనస్తత్వం కూడా వీరిది కాదు. ఇంకా కావాలి, ఇంకా సాధించాలి, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అని కూడా వీరు ఇంకా సాధించాలి అనేటటువంటి దాంట్లో ఇంకా సాధిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా కూడా వీరు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరన్నమాట. అలాంటి ఒక మంచి తత్వం అనేది ఈ రాశి వారిలో ఉంటుంది. వీరికి జీవితంలో చాలా అంటే చాలా కష్టాలు, ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. అలానే వీరి జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, ఒడిదుడుకులు, సమస్యలు ఇవన్నీ కూడా
మళ్ళీ 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 వస్తూనే ఉంటాయన్నమాట. ఇలాంటి ఎన్నో సమస్యలు తొలగిపోయి మీ జీవితాన్ని ఒక ప్రశాంతమైనటువంటి వేలో తీసుకువెళ్ళటం కూడా అది చాలా కష్టం. కానీ మీరు ఎంత కష్టాన్ని అయినా భరించుకొని మరి మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మలుచుకుంటారు. వృశ్చిక రాశి వారి ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక సరైన గైడెన్సీని ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మీరు ఒక మంచి దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి సరైన గైడెన్సీని ఇచ్చి మంచి మార్గాన్ని చూపించి అలానే మీరు ఎటువైపు వెళితే మంచిది అనటం కానీ, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్యను ఎవరూ తీర్చినప్పుడు కూడా ఆ వ్యక్తి మీ సమస్య గురించి చాలా ఆలోచించి చాలా శ్రమ తీసుకొని కష్టపడి మిమ్మల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కించటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మీరు చేసే మంచి పనులు అనేవి మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. గ్రహాల యొక్క దోషాలను తొలగించే అవకాశం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని